హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికాలో F1 స్టూడెంట్స్ ఓపీటీ రద్దు నిజమేనా? కాదా? పెట్టిన బిల్లు పాస్ అవుతుందా? లేదా? పాస్ అయితే పరిస్థితి ఏంటి? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయే 90 రోజుల ముందు ఓపీటీకి అప్లై చేసుకోవచ్చు. తద్వారా ఓపీటీ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్స్ ఏవైతే అవి క్లియర్ చేసుకోవడానికి ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఇనిషియల్‌గా 1 ఇయర్‌కి మాత్రమే ఇస్తారు. అయితే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్ ఈ 4 స్ట్రీమ్స్‌లో ఉండే వాళ్ళకి మాత్రం ఇంకొక ఎక్స్టెండెడ్ 2 ఇయర్స్ అంటే టోటల్ 3 ఇయర్స్ ఓపీటీ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా నుంచి వచ్చే ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ ఈ 4 స్ట్రీమ్స్‌లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మాక్సిమం 3 ఇయర్స్ ఓపీటీ ఉంటుంది. ఈ ఓపీటీ 3 ఇయర్స్ అయిపోయే లోపే వాళ్ళు హెచ్-1బీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి ఉంటుంది. హెచ్-1బీ ఏం పర్మనెంట్ వర్క్ వీసా కాదండి. అది కూడా అమెరికాలో టెంపరరీ వర్క్ వీసానే. కాకపోతే ఓపీటీ మీద 3 ఇయర్స్‌కి మించి ఉండడానికి లేదు కాబట్టి ఈ లోపే వాళ్ళు హెచ్-1బీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి ఉంటుంది అమెరికాలో వర్క్ చేయాలి అనుకుంటే. హెచ్-1బీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది హెచ్-1బీకి. అమెరికా ప్రపంచంలో అన్ని దేశాలకి కలిపి హెచ్-1బీ కేటగిరీ కింద 85,000 వీసాలని మాత్రమే సంవత్సరానికి రిలీజ్ చేస్తుంది. ఈ 85,000 వీసాల్లో స్టూడెంట్స్ ఉంటారు, ఎక్స్‌పీరియన్స్‌డ్ వర్కర్స్ ఉంటారు, అందరూ ఉంటారు అన్ని కంట్రీస్ నుంచి. అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. అంతెందుకండి, ఈ సంవత్సరం అసలు ఎంత బాలేదు, అట్లా ఉంది, ఇట్లా ఉందని చెప్పుకుంటున్నాం గదా! అయినా గూడా ఈ సంవత్సరం అంటే 2025, 26కి గాను హెచ్-1బీ అప్లికేషన్స్ 4,00,000 పైచిలకే వచ్చినియి. చూడండి ఎంత హెవీ కాంపిటీషన్ ఉంటుందో. ఇంత హెవీ కాంపిటీషన్‌లో స్టూడెంట్స్‌కి ఓపీటీ ట్రాన్స్‌ఫర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అసలు ఈ ఓపీటీ మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అమెరికాలో అంటే, ఓన్లీ ఇండియన్ స్టూడెంట్సే ఓపీటీ మీద దాదాపుగా 3,00,000 మంది ఉంటున్నారండి. అంతెందుకండి, 23, 24 సంవత్సరానికి గాను ఓపీటీ మీద రిలీజ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా 97,000 మంది ఉన్నారు. అంటే చాలా ఓపీటీ మీద అమెరికాలో ఉండే స్టూడెంట్స్, ఫారిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది ఇండియన్ స్టూడెంట్సే. సో, మన ఇండియన్ స్టూడెంట్స్ దాదాపుగా 3,00,000 మంది ఓపీటీ మీద ఉంటున్నారు అమెరికాలో. వీళ్ళందరికీ హెచ్-1బీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అంటే చాలా చాలా కష్టం అనమాట. ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ని రద్దు చేయాలని బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ బిల్లు ప్రవేశపెట్టారు? దేనికోసం? కాంగ్రెస్ మ్యాన్ ఒకతను హౌస్‌లో బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓపీటీ ప్రోగ్రామ్‌ని కంప్లీట్‌గా తీసేయాలి అని. ఎందుకు తీసేయాలి ఈ బిల్లుని ఓపీటీ ప్రోగ్రామ్‌ని ఎందుకు తీసేయాలి అనుకుంటున్నారంటే, అమెరికన్ స్కిల్డ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్ అమెరికన్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్స్ లేకుండా పోతున్నాయి ఓపీటీ వాళ్ళ వల్ల అని భావిస్తున్నారు. అంటే అమెరికన్ వర్కర్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పి వాళ్ళని తీసేసి ఓపీటీ మీద తక్కువ సాలరీకి వర్క్ చేస్తారు అని చెప్పి ఓపీటీ మీద ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. తద్వారా అమెరికన్ వర్కర్స్‌కి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి జాబులు లేకుండా పోతున్నాయి. అది కూడా అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్‌కి జాబులు లేకుండా పోతున్నాయి ఈ ఓపీటీ వాళ్ళ వల్ల. సో, ఓపీటీ ప్రోగ్రామ్‌ని తీసేయాలి. అదేవిధంగా ఫెడరల్ ఇన్కమ్ తగ్గుతుంది. ఫెడరల్ పేరోల్ టాక్సెస్ రూపంలో గానీ, మెడికేర్ టాక్సెస్ రూపంలో గానీ వచ్చే ఇన్కమ్, ఫెడరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఈ ఓపీటీ వాళ్ళ వల్ల. ఎందుకంటే ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్‌కి వాళ్ళకి సెపరేట్ మెడికల్ హెల్త్ కేర్ ఉంటుందండి. మెడికేర్ అవసరం లేదు. సో, ఇలాంటి టాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా తగ్గిపోతుంది ఫెడరల్‌కి. అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్‌కి జాబ్స్ లేకుండా పోతున్నాయి. వీళ్ళు తక్కువ వేజ్‌కి వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి అమెరికన్స్‌కి అన్యాయం జరుగుతుంది అని భావిస్తున్నారు. అంటే రిపబ్లికన్స్ మెయిన్ ఎజెండా ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అదేవిధంగా ప్రతి విషయంలో అమెరికన్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఆ ఎజెండాకి
విరుద్ధంగా, వ్యతిరేకంగా ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అనేదాన్ని కంప్లీట్‌గా అసలు లేకుండా తీసేయాలి అని చెప్పి బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆల్రెడీ స్టూడెంట్స్ చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే సిరీస్‌లో ఆ రికార్డ్స్‌ని తొలగిచ్చేస్తూ ఉన్నారు ఒక సైడ్ నుంచి. అంటే ఎవరైతే దొరికారో రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళందరి రికార్డ్స్ సెవీస్‌లో నుంచి ఒక సైడ్ నుంచి టర్మినేట్ చేస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ ఇప్పుడు ఓపీటీ ప్రోగ్రామ్‌ని రద్దు చేయాలి అనుకుంటున్నారు. సో, ఇవన్నీ స్టూడెంట్స్ కాస్త ఎక్కువ టెన్షన్ తీసుకునే విధంగా చేస్తున్నాయి. అయితే ఈ బిల్లు పాస్ అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఓపీటీని తీసేయాలనే బిల్లు పాస్ అయితే గనక ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఓపీటీ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇమ్మీడియట్‌గా అమెరికాని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడికొచ్చి చదువుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్‌గా అమెరికాని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వర్క్ చేయడానికి కుదరదు. ఒకవేళ బిల్లు పాస్ అయితే గనక. బట్ అమెరికాలో ఉండే ఇమ్మిగ్రేషన్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అంటే బిల్ హౌస్‌లో ప్రవేశపెట్టారు. అక్కడ రిపబ్లికన్స్‌కి చాలా మెజారిటీ ఉంది. అక్కడ పాస్ అవుతుంది ఖచ్చితంగా. కానీ సెనేట్‌లో పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్స్ ఎక్కువ మెజారిటీగా ఉన్నారు. కాబట్టి 2 హౌసుల్లో పాస్ అయితేనే ఆ బిల్లు పాస్ అయితేనే 2 హౌసుల్లో అప్పుడు ఓపీటీ ప్రోగ్రామ్‌ని కంప్లీట్‌గా రద్దు చేయడం జరుగుతుంది. కానీ ఏ ఒక్క హౌస్‌లో పాస్ కాకపోయినా ఆ బిల్లుని పాస్ కాకపోతే ఆ బిల్లు చల్లదు. అయితే ఈ ఫస్ట్ టైమ్ ఇట్లా పెట్టారనుకోవడానికి లేదండి. ఇదివరకు ట్రంప్ హయాంలో చాలా సార్లు ఇలాంటి బిల్స్ పెట్టారు. అప్పుడు కూడా లాస్ట్ టైం ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఓపీటీ ప్రోగ్రామ్ రద్దు చేయాలని బిల్లు ప్రవేశపెట్టారు. అప్పుడు కోర్టుకెళ్ళడము, కోర్టు స్టూడెంట్స్‌కి రిలీఫ్ ఇస్తూ, స్టూడెంట్స్‌కి సపోర్ట్ చేస్తూ ఓపీటీ ప్రోగ్రామ్ ఉండాలని జడ్జిమెంట్ ఇవ్వడం, దానికి సుప్రీం కోర్ట్ సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బిల్లు ఎలా చేస్తారు? ఇప్పుడు సిట్యుయేషన్స్, అప్పుడు సిట్యుయేషన్స్ కంప్లీట్‌గా డిఫరెంట్ అయిపోయినాయండి. ఒకేలాగా లేవు. ఇప్పుడు బిల్లు పాస్ అవుతుందా లేదా? ఇమ్మిగ్రేషన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం అయితే మాత్రం సెనేట్‌లో బిల్లు పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కాబట్టి ప్రోగ్రామ్ రద్దవ్వకపోవచ్చు అని చెప్తున్నారు. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, లేదంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారో, ఓపీటీ పోతే ఎట్లా ఏంటి అవుతుందని టెన్షన్ పడొద్దు. అది పాస్ అయ్యి అమలయ్యేదాక ఛాన్సెస్ మనం చెప్పలేం కాబట్టి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. దయచేసి ఎవరు టెన్షన్ పడవాకండి. సో, ఇది ఒకవేళ బిల్లు పాస్ అయితే పరిస్థితి. బిల్లు పాస్ అవుతుందా లేదా అనే దాని గురించి, F1 స్టూడెంట్స్ ఓపీటీ రద్దవుతుందా లేదా అనే దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.